ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ పర్యటన. తిక్కన పార్క్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన. గూడూరులో తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ మీడియా సమావేశం. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్. కడప జిల్లా అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. కర్నూలులో జంట హత్యల కలకలం. చిన్ని ఓబులేసులను నరికి చంపిన దుండగులు. గుత్తిపట్టిన శివార్లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్. ఫేక్ కరెన్సీని తయారీకి ఉపయోగించే నోట్లు ద్రావకాల స్వాధీనం. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు తిక్కన పార్క్ ఆధునీకరణ పనులకు మంత్రి అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు. 80 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. 2 నెలలలోపు పనులను పూర్తి చేసి పార్క్లో తిక్కన విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని, చేసిన అభివృద్ధిని చూపించి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. దాదాపు ఒక 40-50 అడుగులు రోడ్ చేసి పెంచుతూ తిక్కన పార్కును కూడా ఈరోజు నుడా ద్వారా 80 లక్షలతో ఈ పార్క్ని అంతా కూడా ఈరోజు నుడా చైర్మన్ ద్వారకన్న, కమిషనర్ గారు, నుడా వైస్ చైర్మన్ అయిన అందరూ కూడా కలిసి ఈ నుడా పార్క్ని, తిక్కన్న పార్క్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశాం. 2 నెలల లోపలే ఈ పార్క్ని కంప్లీట్ చేయాలని, దీంట్లో తిక్కన్న గారి విగ్రహం కూడా ప్రతిష్ఠించి ఈ ప్రాంతానికి అంతా కూడా ఒక మంచి పార్క్ని, గతంలో పార్క్ ఉన్నప్పటికీ ఇంకా కూడా దీన్ని బాగా ఆధునీకరించి బాగా చేయాలనే ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరెన్ని మాట్లాడినప్పటికీ 2024లో మేము ఎన్నికలు పోయే టైంకి మళ్ళీ నెల్లూరు నగరానికి నేను ఏం చేశానన్నది చెప్పే ఎన్నికలకి పోతా. ఎందుకంటే ఈరోజు మేము తీసుకురాబోతున్న పనులు ఈ ప్రాంతానికి 70 సంవత్సరాల నుంచి కట్టిన ఒక బ్రిడ్జ్ ఉంటే అది కూడా సరిగ్గా లేదు, ట్రాఫిక్ ఉన్న వల్ల ఇంకొక బ్రిడ్జిని ప్రపోజ్ చేసాం. ఇంకో 100 కోట్లు కొత్త ఇంకో పెన్నా బ్రిడ్జిని కూడా 100 కోట్లతో తీసుకురాబోతా ఉన్నాం. అది కూడా ఈ నెలలో టెండరు, ఫ్లడ్ బ్యాంక్స్ కానీ మొత్తం అంతా కూడా ఏమేం చేస్తాము, ఏమేం పూర్తి చేస్తామన్నది 2024 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఈ నెల్లూరు నగరానికి శాశ్వతమైన, అంటే ఒక పని చేస్తే కనీసం 100 సంవత్సరాలు నిలబడే విధంగా నెల్లూరు నగరం పెరిగే కొద్ది పెరిగే ట్రాఫిక్ అనుగుణంగా అన్నీ కూడా ఏ విధంగా చేయాలో ఆ విధమైన ఒక ప్రణాళికతో వెళ్తాం. 2024 నేను మళ్ళీ ఎన్నికలకు వచ్చేటప్పుడు ఆ రోజు నేను చేసిన మంచి చేసుంటే ప్రజలు దాన్ని చూసి నన్ను ఆశీర్వదిస్తారు. కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని పేలుకున్నా పనులు పిలుస్తూ ఉన్నాం. అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఎవరైనా వచ్చి పనులు వేసుకోండి. ఆయన పనులు వేసుకున్న తర్వాత ఊరికి వచ్చిన తర్వాత గొగ్గోలు పెట్టద్దు. మీకు పని వేసుకొని చేత పని చేసే ఉంటే పని వేసుకోండి, టెండర్లో పాల్గొనండి. మేము ఎవరూ పాల్గొన్నాం. ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇది. ఎవరైనా టెండర్లో వేసుకోవచ్చు. ఎవరు నువ్వు వేయొద్దు అనేది లేదు, ఏం లేదు. అందరూ పనులు చేసుకోవచ్చు, పనులు చేసుకోండి. రేపు 200-300 కోట్లతో పిలుస్తూ ఉన్నాం వర్కులు. బంగారంగా వేసుకుని టెండర్ వేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ప్రజలకు మంచి పేరు వస్తుందో, ఎక్కడ ఇల్లు తొలగించకుండా మళ్ళీ ఒకవేళ పోయిన ఇల్లు కూడా 10 అరకపోతే అక్కడే ఇల్లు ఇచ్చి పట్టాలు ఇస్తుంటే ఇయర్స్తో ఆడికొచ్చి ఆ వర్క్ అనిల్ కుమార్ యాదవ్ ఈ చెప్పే యాదవ్ పనుల కన్నా వేసుకోండి, బంగారంగా పనులు చేయండి. మాకు కావాల్సింది పనులు అవటం మాత్రమే, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయటం మాత్రమే. సో ఏది చేసినప్పటికీ 2024లో నేనేం చేశానని సమాధానం చెప్తాను. కొందరు మేము అద్భుతంగా అభివృద్ధి చేశాము, 2019లో లాస్ట్లో నెల్లూరు అంతా రోడ్లు వేసామని చెప్తా ఉన్నారు. పాపం నిజమే, గత సంవత్సరం నుంచి ఆ రోడ్లు ఎన్ని గుంటలు పడ్డాయి, ఎన్ని కృంగిపోయినాయి అన్నది మీ పత్రికా విలేకరులే చాలా దగ్గర ఫోటోలు తీసుకోండి. ఎంత అద్భుతమైన, ఎంత క్వాలిటీతో వేసిన రోడ్లు.
గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు దీపావళిలోగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మాజీ ఎంపీ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదల చేయాలన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, చంద్రశేఖర్, దయాకర్, సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. లక్షల మంది విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్లకు లేక కాలేజీలకు పోలేక దిగులతో ఇళ్లలో కూర్చో ఉన్నారు. చదువుకున్నటువంటి విద్య, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విద్య, మరి ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా మరి కాలేజీలకు పోలేనటువంటి పరిస్థితుల్లో పడ్డారు. నేను వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా రావాల్సినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు అందరికీ 6వ తరగతి నుంచి మరి ఎంఏ, పిహెచ్డీల దాకా, ఎంబీబీఎస్లు, ఎండీల దాకా అందరికీ వీళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలని నేను నవంబర్ 1వ తారీఖు మహా అంటే నవంబర్ 4వ తారీఖు వరకు డెడ్ లైన్ పెడుతున్నా. దీపావళి లోపల గుర్తుండేటట్టుగా దీని లోపల స్కాలర్షిప్లు వెంటనే శాంక్షన్ చెయ్యాలి. ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో పంపిస్తావో పంపిస్తావో నాకు తెలియదు, వాళ్ళందరికీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ స్కాలర్షిప్లను నేను అక్కడికి పంపించాను, వాళ్ళ ఒళ్ళోకి పంపించాను, వీళ్ళు బడిలోకి పంపించానంటే కుదరదు తండ్రి. వెంటనే మేమందరం స్కాలర్షిప్ల వల్ల పైకి వచ్చినటువంటి విద్యార్థులం. స్కాలర్షిప్ల వల్ల ఎంతోమంది ఐఏఎస్లు అయి ఉన్నారు, ఐపీఎస్లు అయి ఉన్నారు. నిన్న ఒకరితో నేను మాట్లాడుతుంటే పాపం స్కాలర్షిప్ పంపించలేదు, గత 2 సంవత్సరాలు స్కాలర్షిప్లా అని అంటున్నారు. వెంటనే అభివృద్ధి అనేదే కానీ అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయింది. ఈరోజు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతా ఉంది. పక్కనే దుగరాజపట్టణం ఓడరేవును తీసుకొని వచ్చాం, కష్టపడి తీసుకొని వస్తే దుగరాజపట్టణాన్ని వాళ్ళు ఏదో ఆపినట్టుగా ఉన్నారు, కానీ వాళ్ళు ఆపలేరు, వాళ్ళ వల్ల కాదని. ఈ 2 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వంలో మొట్టమొదటి శంకుస్థాపన దుగరాజపట్టణమే. నువ్వు ఎక్కడైనా కట్టుకో, భీముని పట్టణంలో కట్టుకో, లేకపోతే అర్జునుడి పట్టణంలో కట్టుకో. దుగరాజపట్టణం అది ఒక రియాలిటీ, అది కావాల్సిందే, అది తీరుతుంది. దానికి పునాదిరాయి వేయడమే కాదు, దాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని తెలియజేస్తూ మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం. దేశవ్యాప్తంగా అంగన్వాడీ స్కీమ్ వర్కర్లు చేపట్టిన సమ్మెలో భాగంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వడంతో పాటు న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు నాగేశ్వరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఉదయభారతికి అంగన్వాడీ వర్కర్లు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ, నా పేరు నాగేశ్వరి, రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ని. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ సమ్మె వ్యాప్తంగా ఈరోజు సమ్మె చేస్తున్నాము. అందులో భాగంగా వీరపల్లి మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ సమ్మెను కొనసాగిస్తున్నాము. ఇందులో భాగంగా మాకు రావాల్సిన బెనిఫిట్స్, కనీస వేతనాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ అంగన్వాడీ టీచర్స్కి కానీ హెల్పర్స్కి కానీ అందజేయడం లేదు. రేషన్ కార్డులు తొలగించడం జరిగింది. అర్హత కలిగిన అంగన్వాడీ వర్కర్స్కి ప్రమోషన్లు ఇవ్వడం లేదు. మామూలుగా నిత్యావసర వస్తువులు పెరిగినా కానీ మాకు జీతాలు మాత్రం పెరగడం లేదు. చాలా దీనమైన పరిస్థితుల్లోనే ఉన్నాం అంగన్వాడీ వాళ్ళము. కానీ ఈ డిమాండ్స్ అన్నీ సహకరిస్తూ మాకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు వీరబల్లి తహసీల్దార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గుత్తిపట్టణ శివార్లో అక్రమంగా ఫేక్ కరెన్సీ తయారీకి ఉపయోగించే నల్లటి నోట్లను తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి ఫేక్ కరెన్సీని తయారు చేసేందుకు ఉపయోగించే నోట్లు, ద్రావకాలను, 3 సెల్ ఫోన్ల గుత్తి పోలీసులను స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలు జిల్లాలోని వెలుగోడు సిపి నగర్లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్ని ఓబ్లేస్లను దుండగులు నరికి చంపారు. అనంతరం నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కాగా ఈ జంట హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో సీనియర్ సినీ నటి రమాప్రభ, మాజీ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గోపీచంద్, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. యూతుల నుంచి ఇవ్వండి, మమ్మల్ని చేస్తారు. యూత్ இருக்காங்க போட்டோ ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు సెప్టెంబర్ 27న చేపట్టిన భారత్ బంద్ను జయప్రదం చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు విశాఖలో సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాల నుంచి దేశాన్ని కాపాడాలని, రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు రద్దు చేయాలని సిపిఎం నేత కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అన్ని రాజకీయ పార్టీలు, అలాగే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కూడా సంయుక్తంగా రేపు 27వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే దేశవ్యాప్త బంద్కు పిలిపించిందో ఈ బంద్ను బలపరుస్తూ ఉన్నాయి. ఈ రోజున విద్యార్థులు, యువజనులు, కార్మికులు, రైతాంగం ఏ ఒక్క తరగతిని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం విడిచిపెట్టట్లేదు. రైతాంగానికి నష్టం చేసేటువంటి చట్టాలని తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తూ ఉంటుంది. అలాగే మరో పక్కన ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతా ఉంది. విద్యా వ్యవస్థని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్తూ ఉంది. నేషనల్ మానిటైజేషన్ పేరుతోటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కారు చవకగా ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తుంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 27వ తారీఖు జరుగుతున్నటువంటి బంద్ను జయప్రదం చేయమని వామపక్ష పార్టీలు, అఖిలపక్ష కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ఈ పిలుపుని విశాఖపట్నం నగరంలో జయప్రదం చేయమని కోరుతూ ఈ రోజున వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన ప్రతి ఒక్కరిని అప్పీల్ చేసి బంద్కు సహకరించమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ బంద్లో విద్యా సంస్థలు, హోటల్స్, షాపింగ్ మాల్స్, వర్తక వాణిజ్య సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి ప్రజల యొక్క మద్దతును కూడగట్టి నరేంద్ర మోడీ విధానాలకి అడ్డుకట్టు వేసే విధంగా
దేశ భవిష్యత్తు కోసం, భావితరాల కోసం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, వ్యవసాయ రక్షణ కోసం కూడా జరుగుతున్నటువంటి ఈ బంద్ని జయప్రదం చేయాలి. ఈ బంద్లో పాల్గొనడం ద్వారా దేశభక్తిని చాటి చెప్పి దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని, స్వచ్ఛందంగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం పంప పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరిట గోడ పత్రికలు వెలిశాయి. గుడ్లపల్లి, చింతవానిపాలెం, చీడపాలెం, చింతలపూడి, నడింపాలెం, కాకరపాడు, దొడ్డవరం, కొయ్యూరు మండల కేంద్రంలో బాలరేవుల, బుదరాళ్ళ, మఠం, భీమవరం, పలకజీడి తదితర మారుమూల గ్రామాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు వెలిశాయి. ఏ గిరిజనుల అభివృద్ధి కోసం మీరు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినట్లు ఉంది. అల్లూరి ఆదివాసీ యువజన సంఘం పేరుతో గోడ పత్రికలు వెలిశాయి. ఒకవైపు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడ పత్రికలు కనిపించడంతో మావోలపై ప్రజల్లో వ్యతిరేకతపై గిరిజన ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వంకాయలపాడులోని ఎస్ఎస్ఎల్ స్పిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగే క్షణాల్లో భవనాలన్నింటికి వ్యాపించాయి. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండల ప్రజా పరిషత్ ఎంపీపీగా మూడే రాజమ్మ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే సోదరుడు మేడ విజయశేఖర్ రెడ్డి, ఎర్రపురెడ్డి, అజయ్ రెడ్డి, మాజీ ఎంపీపీ అజ్జంతమ్మలు పాల్గొన్నారు. ప్రజాభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని మేడ విజయశేఖర్ రెడ్డి అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యక్రమంలో ఎండీఓ సమక్షంలో ఎంపీటీసీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మేడ విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీటీసీలకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాలకు అర్హులకు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల సుండుపల్లి రాజకీయ చరిత్రలో ఏనాడు కనీవిని ఎరుగని ఒక అద్భుత ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైంది. 14 ఎంపీటీసీలు గాను 14 ఎంపీటీసీలు ఈరోజు మన ప్రీతమ నేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీ తరఫున ఈరోజు మన పార్టీ నాయకులు శ్రీ ఎర్రపురెడ్డి అజయ్ రెడ్డి గారు, అట్లాగే మన మండల కన్వీనర్ శ్రీ అజంతమ్మ గారు, అట్లాగే మిగతా అందరూ నాయకులు, మిగతా మండలం అంతా కూడా ఈరోజు కలిసికట్టుగా ఈరోజు 14 ఎంపీటీసీలు వైసీపీ పార్టీకి రావడం, మన ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి సహకారం, అట్లాగే మన ఎంపీ మిథున్ రెడ్డి గారి సహకారం, మన కాబోయే జిల్లా పరిషత్ చైర్మన్ మన అమర్నాథ్ రెడ్డి గారి సహకారం, అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరున ఈరోజు కొందరు నాయకులు ఇక్కడ రాలేదు. ఆరరెడ్డి గారు అయితే ఏమి, తర్వాత ముడుగుబాబు అయితే ఏమి, తర్వాత చాలామంది మంత్రి శివారెడ్డి గారు, అట్లాగే రామసవన్న, చాలామంది నాయకులు ఈరోజు చాలామంది కష్టపడ్డారు.
ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం పురావస్తు శాఖ పరిధిలో ఉన్న సిద్ధవటం కోటకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిద్ధవటం కోటకు గుర్తింపు ఇవ్వాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. 16 మంది రాజవంశీయులు పాలించిన సిద్ధవటం కోట ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని మండల పరిధిలో ఉన్న పర్యాటక అభిమానులు ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల్లోని ఎంపీటీసీల ప్రమాణ స్వీకారాలు ముగిశాయి. ప్రతి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నిక ద్వారా మండల అధ్యక్ష ఉపాధ్యక్షులతో పాటు మండల కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం మండల ప్రత్యేక అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. లక్కిరెడ్డిపల్లె మండల అధ్యక్షుడు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డి చేత మండల ప్రత్యేక అధికారి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మద్దిరేవుల సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశంలో నేను లక్కిరెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనందున శాసన రీత్యా శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. నిష్ఠతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. రౌతు నాగలక్ష్మమ్మ అను నేను లక్కిరెడ్డిపల్లి మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినోత్సవం సందర్భంగా విశాఖలో బీజేపీ నేతలు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆర్కే బీచ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి సంతాను ఠాకూర్ పాల్గొన్నారు. పోర్టును సందర్శించడానికి విశాఖ రావడం జరిగిందని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి సంతాను ఠాకూర్ తెలిపారు. విశాఖలోని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని క్లీన్ ఇండియా ప్రధాని మోడీ విజన్ అని చెప్పారు. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతోందని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఇట్ వాజ్ మై వండర్ఫుల్ జర్నీ టు ద ఆంధ్ర ప్రదేశ్ అట్ విశాఖపట్నం because I came here to watch some my
port issue. So that's why I met with my Bharatiya Janata Party's leaders. Here is local MLC Madhavji. We have Yuva Morcha President, State President Surendra Mohanji, and all others great leaders are here. So today actually we started just for the clean the city. So beside the seashore we are actually this is for Swachh Bharat mission. Also Dindal Paddaji is a birth celebration is starting here. So it's a wonderful journey and wonderful experience for me today. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి 105వ జయంతి ఆ సందర్భంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన స్థానిక ఆర్కే బీచ్లో నిర్వహిస్తున్నాం. దీనికి మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ శంతన్ ఠాకూర్ గారు ఇవాళ రావటం జరిగింది. సో ఆయన రావటం కూడా చాలా ఆనందం. అలాగే భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సురేంద్ర మోహన్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే అశోక్ కుమార్ యువ మోర్చా సిటీ అధ్యక్షులు, ఇతర నాయకులందరూ కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు 20 రోజుల పాటు చేసుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది. 20 రోజుల పాటు చేసుకునే దాంట్లో ముఖ్య ఉద్దేశం ఆయన 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలు, చేసిన అద్భుత విజయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పి దాంట్లో అతి ముఖ్యమైన కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ దేశానికి ప్రధాన సేవకుని, ఈరోజు ప్రతి ఇంటికి మరుగుదొడ్డు అలాగే స్వచ్ఛత ఈ రెండు పాటిస్తే నాకు ఇంకేది అక్కర్లేదు, అదే నాకు ప్రధాన కర్తవ్యం అని మహాత్మా గాంధీ గారి యొక్క కళని సాకారం చేసే విధంగా అక్టోబర్ 2, 2014 ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కనుక ఆయన్ని తలుచుకోవడానికి, ఆయన ఈ దేశంలో ప్రగతి పదంలో తీసుకెళ్ళడానికి అతి ముఖ్యమైన కార్యక్రమం ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. అలాగే దీన్ దయాల్జీని స్మరించుకుంటూ ఈయన ప్రేరణతో మీ కార్యకర్తలను ముందుకెళ్తాం. ఆ విధంగా దేశాన్ని ప్రపంచ దేశాల సరసన చేర్చడంతో పాటు అగ్రగామి దేశంగా చేయడంలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్ పర్యటన, తిక్కన పార్క్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన. గూడూరులో తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ మీడియా సమావేశం, ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్. కడప జిల్లా అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. కర్నూలులో జంట హత్యల కలకలం, చిన్ని ఓపులేసులను నరికి చంపిన దుండగులు. గుత్తిపట్టిన శివార్లో నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్, ఫేక్ కరెన్సీని తయారీకి ఉపయోగించే నోట్లు ద్రావకాల స్వాధీనం. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.